హాయ్ వర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, ఇవాళ మనం హిందీలో కొన్ని వర్డ్స్ నేర్చుకుందాం. దానిలో ఏంటంటే ప్లూరల్ యూజ్ చేసేటప్పుడు ఏం యూజ్ చేస్తాం అంటే చూడండి, ఎక్కువ మంది ఉన్నప్పుడు అని చెప్పాను కదా, ఇక్కడ హమ్ భారతీయ హై అంటే వీఆర్ ఇండియన్స్ అని చెప్పడానికి హమ్ భారతీయ హై అని చెప్తాం. ఓకేనా? అదే గతంలో ఉన్నదాని గురించి థే అని చెప్తారని చెప్పాను మీకు ఇంతకుముందు. ఓకేనా? హమ్ భారతీయ థే. ఓకేనా? ఇక్కడ హమ్ హై అంటే హమ్, ఈ మధ్యలో హమ్ డాక్టర్ హై లేకపోతే హమ్ టీచర్ హై అని కూడా పెట్టేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? ఎక్కువ మంది ఉన్నప్పుడు. ఓకే, అదే వేరే వాళ్ళకి చెప్పడానికి, వేరే వాళ్ళ గురించి చూడండి, ఆప్ భారతీయ హై యు ఆర్ ఇండియన్ అంటే వేరే వాళ్ళ గురించి చెప్పడానికి. ఓకేనా? ఆప్ భారతీయ థే. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, వే భారతీయ హై, ఇదేంటంటే వాళ్ళు భారతీయులు అని అర్థం. ఓకేనా? వాళ్ళు, ఇదేమో మీరు. ఓకేనా? ఎక్కువ మంది ఉన్నప్పుడు, ఇది కూడా ఎక్కువ మంది ఉన్నప్పుడు, ఇది కూడా ఎక్కువ మంది ఉన్నప్పుడే యూజ్ చేస్తాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఇన్ ముంబై. ఓకేనా? మేము ముంబైలో, వీఆర్ ఇన్ ముంబై అంటే మేము ముంబైలో ఉండే అంటే గతంలో. ఓకేనా? అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం హిందీలో ఏం చెప్తామంటే హమ్ ముంబై మే థే. థే అంటే ఇక్కడ ఏంటిదంటే గతంలో గురించి చెప్పడానికి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇదేమో వి వర్ ఇన్ ముంబై, ఇదేమో వి ఆర్ ఇన్ ముంబై. ఇప్పుడు మనం ముంబైలో ఉన్నామని చెప్పడానికి ఏం చేస్తాం అంటే హమ్ ముంబై మే హై అని చెప్తాం అన్నట్టు. ఓకేనా? తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఇన్ఫినిటివ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అని ఉంటాయి, ఇన్ఫినిటివ్ వర్బ్స్ అని. అవేంటి అంటే చూడండి, ఇక్కడ మనం ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తామంటే టు ఈట్, టు ప్లే, టు వేకప్, టు స్లీప్ అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఈ వర్బ్స్ని యూజ్ చేస్తాం కదా. అంటే ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనం ఈట్ ఉందనుకోండి, లాస్ట్లో ఇంగ్ ఫాంగ్ పెడతాం. ఓకేనా? సఫిక్స్ పెడతాం. అప్పుడు ఏమవుతుందంటే ఈటింగ్ అయిపోతుంది. అలాగే ప్లే ఉంటే ప్లేయింగ్ అయిపోద్ది, జంప్ ఉంటే జంపింగ్ అయిపోద్ది కదా. అలాగే ఇక్కడ కూడా చూడండి, సఫిక్స్ ఐడి అని కూడా ఉంటుంది. ఇంగ్ అని పెడతాం. తర్వాత ఇదేమో ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి చెప్పడానికి ఇంగ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇదేమో అయిపోయిన దాని గురించి చెప్పడానికి ఈడీ ఎప్పుడు యూజ్ చేస్తాం, పాస్ట్లో ఉన్న దాని గురించి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? పాస్ట్ టెన్స్లో ఉన్న దానికోసం. ఓకేనా? ఇదేమో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి యూజ్ చేయడానికి ఇంగ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? అంటే ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి చెప్పడానికి ఇంగ్ యూజ్ చేస్తాం. అదే గతంలో ఉన్న దాని గురించి చెప్పడానికి ఈడీ యూజ్ చేస్తాం. అంతే కదా. అట్లనే మనకు హిందీలో కూడా సేమ్ ఇటువంటివి ఉంటాయి అన్నట్టు. చూడండి, దానిలో హిందీలో అయితే అంటే ఏం చేస్తామంటే లాస్ట్లో నా అనేది ఒకటి యూజ్ చేస్తాం. ఓకేనా? తర్వాత చూడండి, ఇంకొక వర్డ్ కూడా యూజ్ చేస్తాం, ఏం చూద్దామండి. ఇప్పుడు టు వేకప్ అని చెప్పడానికి ఏమంటే అంటే ఉట్ నా. యాక్చువల్లీ ఇక్కడ ఉట్ ఒకటి వర్డ్, నా అనేది లాస్ట్లో మనకి వెనకాల సఫిక్స్ అన్నట్టు. ఇప్పుడు లాస్ట్లో మనం ఇప్పుడు ఇంగ్ ఎలా యూజ్ చేస్తున్నాము, ఇక్కడ నా అనే వర్డ్ యూజ్ చేస్తాం అన్నట్టు. టు గో, జానా అంటే వెళ్ళడం, ఉట్నా అంటే లేవడం. ఓకేనా? వేకప్ అంటే నిద్ర నుంచి లేవడం. ఓకేనా? దాని గురించి అన్నట్టు. ఓకే, దానికోసం ఏమంటే ఉట్నా అని యూజ్ చేస్తాం, ఇక్కడేమో జానా అని యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే, అది కూడా చూడండి, మళ్ళీ మనకు ఏంటంటే మేల్స్కి ఒకలాగా ఉంటుంది, ఫీమేల్స్ కూడా ఒకలాగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ మై ఉట్ రహా హూ అంటే ఇదేమో మేల్కి యూజ్ చేస్తాం, ఇక్కడ రహా హూ అనేది. అదే ఫీమేల్స్కి అయితే మై ఉట్ రహీ హూ అని యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా? తర్వాత చూడండి, ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఉట్నా అంటే చెప్పాను కదా ఇంతకుముందు, లేవడం అన్నట్టు, నిద్ర నుంచి లేవడం. ఓకే, తర్వాత ఖానా అంటే ఈట్. ఓకేనా? ఉట్నా అంటే వేకప్ లేదా నిలబడ్డాన్ని కూడా అదే అంటాం అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసి పీనా టు డ్రింక్, జానా ఇక్కడ పీనా అంటే తాగడం, అంటే మనం పాలు తాగినా లేకపోతే నీళ్ళు తాగిన దానికోసం తాగడానికి ఏం యూజ్ చేస్తామంటే పీనా అనే వాడు యూజ్ చేస్తాం. జానా అంటే వెళ్ళడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఆనా అంటే రావడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? తర్వాత వచ్చేసి సోనా అంటే పడుకోవడానికి కోసం యూజ్ చేస్తాం. బోల్నా మాట్లాడడానికి యూజ్ చేస్తాం. సీక్నా నేర్చుకోవడానికి కోసం యూజ్ చేస్తాం. సీక్నా అంటే నేర్చుకోవడం, బోల్నా అంటే మాట్లాడడం, సోనా అంటే పడుకోవడం, ఆనా అంటే రావడం, జానా అంటే పోవడం, పీనా అంటే తాగడం, ఖానా అంటే తినడం, ఉట్నా అంటే లేవడం, నించోవడం అనే దానికోసం యూజ్ చేస్తాం అన్నట్టు. వీటిని ప్రాక్టీస్ చేయండి.